నేనైతే ఈరోజు మా ఇంటి దగ్గర శివాలయం ఉంది, ఆ టెంపుల్కి వచ్చానండి. ఆ తండ్రి శివయ్యకి అభిషేకం చేద్దామని ఒక ఆలోచనతో వచ్చాను. మనసు పూర్తిగా మీరందరూ దర్శనం చేసుకోండి. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఎందుకంటే ఆ శివయ్య కంటే మనకి ఏది ఎక్కువ లేదు కదా. అభిషేకం జరిగినంతసేపు అన్నా చూసి మీరు బయటికి వెళ్ళండి. ఇలా అభిషేకం చూసినా చాలు, మన జీవితంలో అన్ని విధాలా మంచిగా జరుగుతుంది. ఎవరు అభిషేకం చేశారన్నది కాదు, ఆ తండ్రిని ఎవరు ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత అభిమానిస్తున్నారు, ఆయన మనసులో ఎంత స్థానం సంపాదించుకుంటున్నారు అన్నదే కావాలి ముఖ్యం. అదే ఆ తండ్రి చూస్తాడు. జీవితంలో ఎలాంటి ఆశలైన కోరికలైన ప్రతి ఒక్కటి ఆ తండ్రి తెలుసు. మనం ఎన్ని కష్టాలు పడ్డా సరే ప్రతి ఒక్కటి చూస్తాడు. శివయ్య లేని ప్రపంచం ఎక్కడన్నా ఉందంటారా? ఎక్కడా లేదు. మనలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, భూమి మీద ఎక్కడైనా ఉన్నాడు, ప్రతి మూగజీవిలో ఉన్నాడు. ఆ తండ్రి శివయ్యను ఇలా నిలబడి చూస్తే చాలు, జన్మ ధన్యమైనట్టే. జన్మ ఖచ్చితంగా ధన్యమవుతుంది. అభిషేకం చేసినంతసేపు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను చాలా వెళ్తాను కానీ దండం పెట్టుకొని వచ్చేస్తాను, పూజలు చేయించుకొని వస్తాను, కానీ అభిషేకం చేయడం అనేది చాలా తక్కువ. కానీ నాకు ఈరోజు చాలా సంతోషం అనిపించింది. భవాని మాల వేసుకున్నాక వెళ్ళి నేను అభిషేకం చేయించడం అన్నది చాలా సంతోషం అనిపించింది. మాలలో ఉండి ఆ తండ్రికి అభిషేకం చేస్తుంటే నాకు నిజంగా ఆ తల్లి పక్కకు ఉందేమో పార్వతీదేవి ఆదిపరాశక్తి అనిపించింది. ఇంత అద్భుతం చూశాక మీ మనసుకు నచ్చితే, మనసు నిండా తండ్రి శివయ్య ఉన్నవారైతే ఒక్కసారి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా అభిషేకం చూసిన ప్రతి వారికి ఆ తండ్రి శివయ్య తోడుగా ఉంటాడు, ఏ కష్టం రాకుండా కాపాడతాడు. ఆ తండ్రికి విభూది అంటే ఎంత ఇష్టమో మీ అందరికి తెలుసు. విభూది పెడతంటే చేతులు ఇలా వణుకుతున్నాయి, నాకంటే నాకు సంతోషంతో వణుకుతున్నాయి. ఎందుకంటే ఆ తండ్రిని ముట్టుకొని నేను విభూది పెట్టేస్తున్నానని చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన గంధం, బిలోపత్రి, గన్నేరు పూలు అవన్నీ పెడుతుంటే చాలా సంతోషం అనిపించింది. నేను చేసే ప్రతి పూజలో మీ అందరికీ ఉండాలని, మంచి జరగాలని కోరుకొని చేస్తాను కాబట్టి అందరు బాగుండాలి శివయ్య అని కోరుకొని చేస్తున్నాను నేను పూజ. నేను భవాని మాల వేసాను కాబట్టి ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటాను. నాకు ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతాలు జరుగుతాయి. ఆ దేవుళ్ళ మీద నేను మొక్కుతుంటే ఆ పువ్వులు కింద పడుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను చాలా టెంపుల్లో పెట్టాను. నాకు ఏ దేవుని టెంపుల్కి వెళ్ళినా పువ్వులు కింద పడడం, ఏదో అక్కడ సంథింగ్ నన్ను డైరెక్ట్ వచ్చి పిలవడం గుళ్ళోకి ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ తండ్రి అనుమతి లేనిది ఏది జరగదు. ప్రతి వారి మీద ఆ తండ్రి శివయ్య చూపు ఉండాలి, అందరు చల్లగా ఉండాలి, హ్యాపీగా బ్రతకాలని నేను కోరుకుంటున్నా. ఆ తండ్రి శివయ్య ఎప్పుడు చల్లగా చూస్తాడు, ఏ కష్టం రాకుండా కాపాడుతాడు. భక్తులారా దయచేసి ఒక్కసారి మనసు పూర్తిగా చూసి ఆ తండ్రిని దర్శనం చేసుకొని, నేను అభిషేకం చేయడం కాదు, మీరందరూ కలిసి అభిషేకం చేసినట్టు అక్కడ ఉండి అనుకొని ఆ తండ్రి శివయ్యను ఒక్కసారి మనస్ఫూర్తిగా ఓం నమ శివయ్య అనండి, అద్భుతాలు జరుగుతాయి. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఈరోజైతే. మీ మనసులో ఆ తండ్రి శివయ్య ఉంటే ఒక్కసారి ఓం నమ శివయ్య అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఫాలో అవ్వండి భక్తులారా. ఎందుకంటే నేను ఇలాంటి వీడియోలు చాలా తీసి నేను పెడతాను. ఎందుకంటే నేను ఊళ్ళ పండి తిరిగి వీడియోలు తీయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి. నేను వయసులో కాస్త పెద్దదాన్ని, మాల వేసుకున్నాను. మీ అందరు మంచి కోరుతున్నాను, అందరు హ్యాపీగా బ్రతకాలి, ఏ కష్టాలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి దుర్గమాత కూడా అందరినీ చల్లగా చూడాలి. ఇంతకంటే అద్భుతం ఏం కావాలి భక్తులారా జీవితంలో? ఆ శివయ్య దర్శనం మహా అద్భుతం. నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. అభిషేకం అయ్యాక ఒక మేడం వచ్చేసి అభిషేకం చేసుకుంటుంది, తనకు తాను పూజ చేస్తుంది. సంతోషం అనిపించింది. ప్రతి వారికి అతని దగ్గరే ఉంటాడు. శివయ్య అంటే అదే కదా.